నమస్కారం, నేను మీ జీవిత. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి దినోత్సవం సందర్భంగా మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది విద్యార్థులు తరలివచ్చి విద్యార్థుల జాతర వాతావరణం నెలకొల్పారు. ర్యాలీ అనంతరం రాష్ట్ర కార్య సమితి సభ్యులు సౌమ్య అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, నగర కార్యదర్శి అక్కి వంశీగౌడ్, సంయుక్త కార్యదర్శులు మోహన్, హరికృష్ణ, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాల విద్యార్థినిలు, ఇతర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, పాలమూరు. కల్వకుర్తి నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని మహారాయిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనం 1949లో జూలై 9కి స్టార్ట్ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో ఒక 5 మంది కార్యకర్తలతో స్టార్ట్ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇప్పుడు 55 లక్షల సభ్యత్వాన్ని పెంపొందించింది. కేవలం విద్యార్థుల కృషి వల్లనే సాధ్యమని నేను అంటున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలకి, రాష్ట్ర లోకాలకి ఊపిరి పోసింది. నిన్నగాక మొన్న చూసుకుంటే మన ఢిల్లీ సీఎంగా అనౌన్స్ అయిన రేఖా గుప్తా గారు కూడా మన ఏబీవీపీ కార్యకర్త కావడం ఎంతో గర్వకారణం. మన ఏబీవీపీకి ఏబీవీపీ అనేది ఒక 4 అక్షరాలు మాత్రమే కాదు, కానీ ఏబీవీపీ అనేది ఒక ధైర్యం, ఒక నాయకత్వ లక్షణాలు నేర్పించే ఒక గొప్ప ఫ్యాక్టరీ లాంటిది. ఏబీవీపీ అని మనం ఈరోజు కూడా ఏబీవీపీని ఇంతగానం గౌరవిస్తున్నామంటే ఒకరి వల్ల సాధ్యమైంది కాదు. 44 మంది తన ప్రాణాల సైత్యం లెక్క చేయకుండా మన ఏబీవీపీ జాతీయ జెండా కోసం వాళ్ళ ప్రాణాలను తుపాకీ గుండాలకు గుండెని అడ్డం పెట్టి మరి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అనిపించారు. కాబట్టి ఈరోజు ఏబీవీపీ అనేది ఇంత గొప్ప స్థాయిలో ఉంది. వాళ్ళలోని నెంబర్ 1 ఆర్గనైజేషన్ గా ఉన్న మన ఏబీవీపీని మీరు ప్రతి ఒక్కరు కూడా చూసుకోగలరు. వాళ్ళలోని బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ మన ఏబీవీపీ కావడంతో మనకి ఎంతో గర్వకారణం. అందరికీ నమస్కారం. నా పేరు అక్కి వంశీగౌడ్, కల్వకుర్తి ఏబీవీపీ నగర కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఉత్సాహంగా విద్యార్థినిలు వేలాదిగా తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏర్పాటి భరతమాత సేవలో ఇప్పటికీ 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949 ఒక 4 విద్యార్థులు ఒక ప్రొఫెసర్ తోని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది. ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ సేవలో ముందుకు సాగుతుంది. విద్యార్థులలో దేశభక్తిని నింపుతూ విద్యార్థులను ఒక దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందంజలో ఉంది. ఎన్నో పోరాటాలు, ఉదాహరణకు చూసుకున్నట్లయితే కాశ్మీర్ లో ఏదైతే 370 ఆర్టికల్ మీద బాధపడుతున్న కాశ్మీర్ ను దాదాపు 2 లక్షల మంది విద్యార్థి కార్యకర్తలు చెలో కాశ్మీర్ పేరు మీద లాల్ చౌక్ మీద జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి దాదాపు హరితహారం అని 1,00,000 మొక్కలు ఒకటే రోజు నాటడం జరిగింది. అంతేకాకుండా నా రక్తం నా తెలంగాణ పేరుతో 1,00,000 మంది విద్యార్థి నాయకులు రక్తదానం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాదాపు 60 లక్షలకు పైన కార్యకర్తలు ఈ దేశంలో కలిగి ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హఠక్ నుంచి కటక్ వరకు వ్యాపించి ఉంది. అన్ని ప్రదేశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటాల మీదనే పోతా ఉంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల కాలం కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించని స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తన సొంత జిల్లా అయిన నార్కర్నూల్ మీదనే భారీ విపక్షత చూపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు మొండి వైఖరి మానుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాటాలు చేస్తూ మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతకి జై. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 40 మంది అస్వస్థకు గురయ్యారు. చికిత్స కోసం రంతేవ్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న కల్లు దుకాణాలు నడిపించేది షేర్లింగపల్లి కాంగ్రెస్ నాయకుడని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రేగల్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి మనువని జన్మదిన వేడుకల్లో జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాయిల్ అల్లి, అధ్యక్షులు సాయిలు, కొండలరెడ్డి, విఠల్, వీరన్న, దత్తురెడ్డి, వైద్యనాథ్ పటేల్ తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా గోదావరి నదులకు వరద కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.72 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 1.48 లక్షల క్యూసెక్లుగా ఉంది. 3 క్రాస్ గేట్లతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అటు కాళేశ్వరం గోదావరి నదికి 6.20 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. మేడికట్ట బ్యారేజీలో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.